అందరికీ నమస్కారం. ఈరోజు ధ్యానం పూర్తయిందా? రెండవసారి ధ్యానానికి కూడా ఏర్పాటు చేసుకున్నారా? ఓకే, సంతోషం. ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ ఉంటే దాని తాలూకు ప్రతిఫలాలన్నీ కూడా తెలియకుండానే, మీకు అర్థం కాకుండానే మీ జీవితంలోకి వచ్చి ఆ అన్ని ఫలితాలని మీకు అందిస్తూ ఉంటాయి. ఎవరు సాధన చేస్తూ ఉంటే వాళ్ళందరికీ కూడా ఆ ఫలితాలను అందిస్తూ ఉంటాయి. ఏదో ఆవేశంతో కొన్ని రోజులు మాత్రమే సాధన చేసి కొన్ని రోజులు ఎటువంటి సాధన చేయకుండా పక్కన పెట్టేస్తూ ఉంటే ఆ ఫలితాల శాతం తగ్గిపోతూ ఉంటుంది. ఇది అర్థం చేసుకోండి. ఒక్కరోజు కూడా వదలకుండా క్రమం తప్పకుండా సాధన చేయడానికి ఏర్పాట్లు చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. విషయంలోకి వెళ్దాం. మనకి మనం చేసుకునే మంచి పని లేదా మీరు చేయాల్సిన మంచి పని, ఇప్పటి వరకు మనం ఏమేమి మంచి పనులు చెయ్యాలి అని చూసుకుంటే ఎక్కడో బయట ఏ అన్నదానమో, ఏ వస్త్రదానమో, ఏ విద్యాదానమో, లేదా ఇంకా ఎటువంటి రక్తదానమో, ఎటువంటి మంచి పనులు చేయాలి అని చెప్పని ఈ బయట ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం. కానీ నిజంగా చేసుకోవాల్సిన మంచి పని ఏంటి అంటే మనకి మనంగా చేసుకోవాల్సిన మంచి పనులు ఉన్నాయి. తర్వాతే బయట ప్రపంచానికి మనం మంచి పనులు చేయాలి. ఫస్ట్ మనకి మనం మంచి పనులు చేసుకోవాలి. అదేంటి? మనకి మనం చేసుకుంటే స్వార్థం కదా. బయట ప్రపంచానికి చేస్తే కదా మంచి పని కాదు. ముందు మనకి మనమే మంచి చేసుకోలేకపోతే మనం ఎదుటి వాళ్ళకు కూడా మంచిని చేయలేం. ఏంటి మనకు మనం చేసుకునే మంచి ఏంటి అంటే, మీ శరీరం అనేది చాలా వాల్యుబుల్. ఎంత విలువైన శరీరం ఉండబట్టే మనం ఈ శరీరంలో ఆత్మ అనేది ఉంది, ప్రాణం అనేది ఉంది, లేదా చైతన్యం అనేది ఉంది. మరి ఎంత విలువైన ఈ శరీరాన్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అదేంటి కాపాడడం అంటున్నారు, మళ్ళీ మంచి అంటున్నారు అంటే, మీరు ఎప్పుడైతే కోపానికి గురవుతారో, కోపం నిలబడిపోతుందో, ఆ కోపం వచ్చిన సమయంలో మీ లోపల రక్తం అంతా కూడా ఉడకటం మొదలైపోతుంది. అంటే బాయిల్ అవటం మొదలు పెడుతుంది. అంటే ఏంటి? కోపం రాకూడదా? కోపం రావాలి, అవసరమైన దగ్గర కోపం రావాలి, కోపడాలి. కానీ అది తాత్కాలిక కోపం అవ్వాలి. అలా కాకుండా ఆ కోపం ఎవరినైతే మనం చూసామో, లేదా ఏ పరిస్థితినైతే మనం గుర్తు తెచ్చుకుంటే కోపం వస్తూ ఉంటే, రక్తం బాయిల్ అవుతూ ఉంటే, ఇదంతా కూడా మనకు మనం చేసుకునే చెడు. అదేంటి? కోపం వస్తేనే చెడు జరుగుతుందా? మన లోపలికి ప్రవహించే ఈ శ్వాస కూడా ఊపిరితిత్తుల దాకా లేదా పైన కపాలం దాకా మాత్రం వెళ్ళి ఆ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. కానీ మన లోపల ఉన్న రక్తం మన శరీరం అంతా తిరుగుతూ ఉంటుంది. మన శరీరం అంతా ప్రయాణించగల సామర్థ్యం ఒక్క రక్తానికే ఉంది. మరి ఈ మరిగిపోయే మన కోపం వచ్చినప్పుడు ఆ కోపం నిలబడి క్రోధంగా మారి, ఆ క్రోధం స్థాయికి వెళ్ళిన తర్వాత ఈ రక్తం అంతా ఉడికిపోతూ ఉన్న ఆ రక్తం మన శరీరం అంతా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఏ ఏ అవయవాలను స్పృశిస్తుందో, తాకుతూ ప్రయాణం చేస్తుందో, ఆ అవయవాలన్నీ కూడా పాడైపోవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఆ రక్తం ఇంకా మనం ఎక్కువ సార్లు కోపపడే కొద్దీ, ఆ కోపం నిలబడే కొద్దీ, రాత్రిపూట నిద్రలో కూడా ఆ కోపం తగ్గకుండా ఉన్నప్పుడు ఈ రక్తం అంతా ప్రవహించే కొద్దీ అన్ని పార్ట్లు తెలియకుండానే డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. మన శరీరం అంతా కూడా కణ నిర్మాణం. మరి ఒక్కొక్క కణం పాడైపోతూ ఉంటే ఆ అవయవాలన్నీ కూడా పూర్తి పనికిరాని స్థితిలోకి మారిపోతూ ఉంటాయి. దాంతో మనం ఉండాల్సిన ఆయుష్ కన్నా కూడా ఇంకా ముందుగానే
మనం శరీరాన్ని వదిలేయాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇది మనకి మనం చేతులారా చేసుకునే తప్పులు. అందుకని ఆ కోపాన్ని తాత్కాలిక కోపంగా మార్చుకోవడానికి ట్రై చేయాలి. ఎలా తాత్కాలిక కోపంగా ఎలా చేసుకోగలుగుతాం? జరిగేవన్నీ కూడా మన చుట్టూ ఏ ఏ పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులు అందరికీ ఉంటాయి. నా ఒక్కడికే జరిగింది, ఈ పరిస్థితి నాకు మాత్రమే ఎట్లా ఉంది అని మనం దాన్ని భావించినప్పుడు లోపల రగిలిపోతూ ఉంటుంది. నాకే ఏదో చెడు జరిగిపోతుంది, నా జీవితంలోనే సరిగ్గా లేదు, వాళ్ళు చేసినట్లే వీళ్ళు కూడా నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు, ప్రతి పరిస్థితి నాకే ఎదురవుతోంది అని ఆ ఉన్న పరిస్థితిని మనం పోల్చుకొని దీన్ని కూడా దానికి యాడ్ చేసి చూసినప్పుడు ఈ తప్పులు పెద్దగా కనపడి ఆ లోపల రక్తం అనేది ఉడకడం మొదలైపోతుంది. నీరసం, నిస్సత్వం వచ్చేస్తుంది. జీవితం మీద ఒక రకమైన విరక్తి భావన వస్తూ ఉంటుంది. అప్పుడు ఈ రక్తం ఇంకా లోపల తెలియకుండానే మరిగిపోతూ ఉంటుంది. కోపం వచ్చినప్పుడు ఒక రకంగా మరుగుతూ ఉంటే ఆ విరక్తి వచ్చినప్పుడు ఇంకో రకంగా మరుగుతూ ఉంటుంది. ఇట్లా ఆ రక్తం శరీరం అంతా తిరుగుతూ ప్రతి అవయవాన్ని తాకుతూ ట్రావెల్ చేసేటప్పుడు, ప్రయాణించేటప్పుడు ఆ ప్రతి కణాన్ని కూడా ఆ మరిగిన రక్తం పాడు చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆత్మజ్ఞానాన్ని సంపాదిస్తామో జరుగుతున్నవన్నీ సరిగ్గానే ఉన్నాయి, ఈ పరిస్థితులన్నీ సరిగ్గానే ఉన్నాయి, మనకేదన్నా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే మనం దాన్ని తట్టుకొని నిలబడి దాని నుంచి నేర్చుకొని ఇంకా ఇంకా ముందుకెళ్ళాలే కానీ నా ఒక్కడికే ఈ పరిస్థితులు కాదు, అందరి జీవితాల్లో ఈ పరిస్థితులు ఉన్నాయి, ఇవి ఎందుకు వస్తున్నాయి అంటే నేర్పటానికి వస్తున్నాయి, దీని నుంచి నేనేం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి, ఎలా నడవాలి, ఎలా ప్రవర్తించాలి, ఈ సిచ్యువేషన్లో నేను ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఆత్మజ్ఞానం మనకు ప్రాప్తిస్తుందో అప్పుడు మాత్రమే ఈ ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు నేను ఎలా ప్రవర్తించాలి, ఇప్పుడు నేను ఎలా ఉండాలి అని. మరి ఈ ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది? ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తూ ఉంటామో అప్పుడు, రెండవది సజ్జన సాంగత్యం ద్వారా, మూడవది పుస్తకాలు చదవడం ద్వారా, స్పిరిచువల్ బుక్స్. మొదటిది ధ్యాన సాధన చేయటం, రెండవది సజ్జన సాంగత్యం చేయటం, మూడవది స్పిరిచువల్ బుక్స్ చదవటం. ఈ మూడింటి ద్వారా కూడా మన ఆ జ్ఞాన పరిధి పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ జ్ఞాన పరిధి పెరుగుతుందో మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, మన జీవితంలోకి వచ్చిన పరిస్థితులు, సందర్భాలు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఎందుకు వస్తూ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి. అర్థమైనప్పుడు మన ప్రవర్తన వేరేగా ఉంటుంది. అర్థం కానప్పుడు, మనకి తెలియనప్పుడు మన ప్రవర్తన వేరేగా ఉంటుంది. మనకి ఎప్పుడైతే ఏమీ తెలియదో, దాన్ని ఏమీ చేయలేకపోతామో అప్పుడు తెలియకుండానే కోపం మొదలైపోతుంది. మనం ఏమీ చేయలేని స్థితిలో కూడా ఆ కోపం పూర్తిగా మొదలైపోతుంది తెలియనప్పుడు కూడా. అందుకనే ఆ జ్ఞానాన్ని పెంచుకుంటే ఆ జ్ఞాన పరిధిని పెంచుకోవాలి, ఆత్మజ్ఞాన పరిధిని పెంచుకోవాలి. ప్రాపంచిక జ్ఞానం కన్నా కూడా ఆత్మజ్ఞాన పరిధిని పెంచుకోవాలి. ప్రాపంచిక జ్ఞాన పరిధిని పెంచుకుంటే అక్కడ జరిగిన చెడుకి మనం ఎట్లా చెడు చేయాలా అని చెప్పని ఆలోచనలు వస్తూ ఉంటాయి. అదే ఆత్మజ్ఞాన పరిధిని పెంచుకుంటే ఆ చెడు జరిగినప్పుడు అది ఎందుకు జరిగింది, ఎందుకు మన జీవితంలోకి వచ్చింది, దీని కారణాలు ఏముంటాయి, ఈ విశ్లేషణ మొదలవుతుంది. ఇదే ఆత్మజ్ఞాన పరిధిని మనం పెంచుకోవాలి. ప్రతిదానికి కూడా కార్యకారణ సంబంధాలు ఉంటాయి. ఏది కూడా మన జీవితంలో ఊరికే జరగదు. ప్రతిదానికి కూడా కార్యకారణ సంబంధాలు ఉంటాయి. ఇవన్నీ ఆత్మజ్ఞానం ఉన్నప్పుడే మనకి అవగతం అవుతాయి. అప్పుడే మన ప్రవర్తనని మనం సరిగ్గా తీసుకెళ్ళగలుగుతాం. ఎప్పుడైతే అట్లా సరిగ్గా ఉంటామో మనకి ఈ లోపల అన్ని పార్ట్లు కూడా సరిగ్గా ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే సాధన చేస్తామో ఆ లోపలికి ఆ శక్తి అనేది రావటం మొదలవుతుంది.
ఈ కాస్మిక్ ఎనర్జీ అంటాం, విశ్వశక్తి అంటాం, అది రావటం మొదలవుతుంది. అది ఏదైనా చిన్న చిన్న రిపేర్లు ఉన్నా కూడా పూర్తి చేసుకోగలుగుతుంది. మనం కళ్ళు మూసుకొని కూర్చున్నంతసేపు ప్రశాంతంగా ఉండి ధ్యానంలో నుంచి బయటికి రాగానే ఈ కోపానికి తెచ్చేసుకొని ఎక్కువ సమయం ఆ కోపం నిలబడుతూ ఉంటే అది ఎంతకాలం రిపేర్ చేస్తుంది? ఎన్ని అవయవాలను రిపేర్ చేస్తుంది? అందుకే తెలియకుండానే పాడైపోతూ ఉంటాయి. ధ్యానంలోకి రాకపోతే ధ్యానంలోకి రావాలి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ ఆత్మ జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఎప్పుడైతే పెంచుకుంటామో ప్రతి పరిస్థితిని కూడా పాజిటివ్గా తీసుకోగలుగుతాం. ప్రతి పరిస్థితిలో కూడా సంతోషంగా ఉండగలుగుతాం. ఎప్పుడైతే మీరు సంతోషంగా ఉన్నారో మీ రక్తం అంతా కూడా ఒక కూల్నెస్ ఏర్పడుతుంది. ఆ కూల్నెస్ ఏర్పడినప్పుడు హాయిగా ఉంటుంది. చూడండి, మీరు గమనించుకోండి, మీకు ఎప్పుడైతే ఆ కోపం వచ్చినప్పుడు రక్తం అంతా ఉడికినప్పుడు తలనొప్పి రావటం, ఒళ్ళంతా చెమటలు పట్టడం, శ్వాస వేగం పెరగటం, ఎవరు కదిలిచ్చినా కానీ వాళ్ళ మీద కూడా కోపం వచ్చేయటం, తప్పు చేసింది ఒకళ్ళైతే జరిగింది ఒక చోట అయితే ఎవరిని పడితే వాళ్ళతో కూడా అట్లా ప్రవర్తించటం. ఎందుకంటే అది రక్తం మొత్తం అంతా తిరుగుతూ ఉంది, మెదడుతో సహా, ఆలోచనలతో సహా, కళ్ళతో సహా, పళ్ళతో సహా, గుండె, ఊపిరితిత్తులు, లంగ్స్, ఇట్లా మొత్తం ప్రతి పార్ట్కి, జీర్ణాశయం, అన్నీ మన శరీరంలో ఉన్న ప్రతి చోటకి వెళ్ళగలిగేది రక్తం ఒకటే. అదే మనం కూల్నెస్తో ఉన్నప్పుడు, సంతోషంగా హాయిగా నవ్వుతూ ఉన్నప్పుడు మన శరీరం అంతా కూడా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. మనసు అంతా కూడా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు? ఈ రక్తం అంతా కూడా హాయిగా నిదానంగా ఒక కూల్నెస్ తోటి తిరుగుతూ ఉంటుంది. ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. అందుకని ప్రతి క్షణంలో కూడా సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ప్రతి క్షణం సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే తెలియకుండానే మన శరీరంలో ఉన్న ప్రతి పార్టు కూడా బాగవటం మొదలవుతుంది. మన జీవితకాలం కూడా పెరగటం మొదలవుతుంది. అదేంటి? జీవితకాలం పెరిగితే ఏమవుతుంది? జీవితకాలం, ఈ శరీరం దొరకటం చాలా వాల్యుబుల్. ఈ శరీరం మనకి చాలా ఈజీగా రాలేదు. ఎంతో కష్టపడితే మనం ఈ శరీరంలోకి రాగలిగాం. అందుకని ఈ శరీరం చాలా విలువైంది. ఎవరి శరీరం వారికే విలువైంది. ఈ శరీరాన్ని చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. అర్థం చేసుకోండి. సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎంత మీరు సంతోషంగా నవ్వుతూ ఉండగలిగితే ప్రతి పరిస్థితిని కూడా ఈజీగా తీసుకోవడం అలవాటు చేసుకొని, మనల్ని ఏదైనా ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ పరిస్థితిని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఆ పరిస్థితిని వ్యతిరేకించి, విమర్శించి, అది మనకు సాధ్యం కాక దాన్ని ఆ కోపోద్రిక్తానికి గురవుతాం కాకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ వెళ్తే సంతోషంగా ఉంటాం. మన జీవిత కాలం కూడా బాగా ఇదవడానికి, మనం పూర్తి ఆరోగ్యంగా ఉండటానికి, శారీరకంగా, మానసికంగా రెండు రకాలుగా కూడా పూర్తి ఆరోగ్యంగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. గమనించండి. సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ.